25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు నేను అందిస్తా అన్నారు. 25 రోజుల తర్వాత జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటో మీరు చెప్పగలరా? 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీకి మీరు ఏం భవిష్యత్తు ఇవ్వగలరు? ముందు దీని మీద సమాధానం చెప్పండి. జనసేన పార్టీకి కాలం అతి తొందరలోనే చెల్లిపోతుందని ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాత్రం మేము వదిలిపెట్టము. మాకు జనసేన పార్టీనే ముఖ్యం. మాకు జనసేన పార్టీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో నడిచే ప్రతి ఒక్కరిని నెత్తిన పెట్టుకుంటాము. పోతే నెత్తి మించి కింద పడేస్తాము. నెత్తిన పెట్టుకున్నంత సేపు పట్టదు మాకు పడేయడం కూడా. పెద్ద విషయం పడేయడం మాకు. అప్పటికప్పుడు వదిలేసుకుంటాం. మాతోనే ఉంటేనే మాతో ఉంటే నెత్తిన పెట్టుకుంటాం. మనోహర్ గారి జోలికి వచ్చినా, మా పార్టీలో ఏ నాయకుడి జోలికి వచ్చినా వదిలే ప్రసక్తి లేదు. ధీటుగా సమాధానం చెప్తాం. పోతిరి మహేష్ గారు గుర్తుపెట్టుకోండి. ఇష్టారాజ్యంగా మీరు బులుగు ఛానల్కి వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడితే వాళ్ళు ప్రచారం చేస్తారు. కానీ వాస్తవాలు మీకు తెలుసు, మాకు తెలుసు. తెనాలి వెళ్ళేంత పోటీగాడు కాదు నువ్వేమి. తెనాలి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టేంత పోటీగాడు నువ్వైతే కాదు. అక్కడ జరిగేది మీకు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు నమ్మి మీకు టికెట్ ఇస్తే ఏం చేశారు? కాపు సామాజిక వర్గం ఓట్లు తెచ్చుకోలేకపోయారు కదా మీరు. ఎందుకు కాపు సామాజిక వర్గం ఓట్లు తెచ్చుకోలేకపోయారో తెలుసా మీకు? గతంలో మీరు బీసీ ఉద్యమాలని చెప్పేసి కాపుల్ని ఇష్టారాజ్యంగా దూషించిన వీడియోలు ఉన్నాయి సార్. అవన్నీ కూడా గత ఎన్నికల్లో సర్క్యులేట్ అయినాయి విజయవాడలో. ఇలా కాపులు తిట్టాడు ఈ వ్యక్తి గతంలో, బీసీ ఉద్యమం అంటూ. అలాగే కాపు రిజర్వేషన్ అంశంలో కూడా కాపులు దూషించాడు, కాపులు తిట్టాడు, కాపులకు వ్యతిరేకంగా పనిచేశాడని చెప్పేసి మీ గురుగారైన బీసీ కృష్ణయ్య గారితో కలిసి మీరు చేసినవన్నీ కూడా వీడియోల రూపంలో గత ఎన్నికల్లో సర్క్యులేట్ అయినాయి. సర్క్యులేట్ అవడం వల్ల మమ్మల్ని వ్యతిరేకించేవాడు జనసేన పార్టీ వాడైనా సరే మేము ఓటేమని చెప్పేసి అక్కడ కాపు సోదరులు కూడా మీకు ఓటేలు గుర్తుపెట్టుకోండి. అలాగే మీ సొంత కులం నుండి కూడా మీకు ఓట్లు పడలేదు. సొంత కులంలో కనీసం 10% ఓట్లు పడలేదు. మీ కులానికి చెందిన నాయకులు ఉన్నారు, వాళ్ళంతా వైసీపీకి పనిచేశారు. వైసీపీ పనిచేసిన వాళ్ళకి తర్వాత విజయవాడ మేయర్ పదవి వచ్చింది, దుర్గగుడి చైర్మన్ పదవి ఇచ్చారు వైసీపీ వాళ్ళు. మరి మీ కులానికి చెందిన వాళ్ళు చెందిన రాజకీయ నాయకులకి అంత మంచి పదవులు ఎలా ఇచ్చారు వైసీపీ వాళ్ళు? వైసీపీ వాళ్ళు మీ కులమంతా మీ వెనకాలండి, మీ కులమంతా మీకు ఓట్లేస్తే మీ కులానికి చెందిన నాయకులకు వైసీపీ నాయకత్వం ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చి ఆ పదవుల్లో కూర్చోబెడుతుంది? మీ కులానికి సంబంధించి కనీసం 10% ఓట్లు కూడా గత ఎన్నికల్లో మీరు తెచ్చుకోలేకపోయారు. కాపు కులానికి సంబంధించి కూడా మీరు 10% ఓట్లు తెచ్చుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారిని చూసి కాపులు ఓట్లేద్దామన్నా మిమ్మల్ని చూసి ఓట్లేని పరిస్థితి గత ఎన్నికల్లో వచ్చింది. టికెట్ల దగ్గర ఒక సీటుకి జనసేన పార్టీలో విజయవాడ పశ్చిమకి మీ ఒక్కడే ఉన్నారు. విజయవాడ వెస్ట్కి జనసేన నుండి మీ ఒక్కలే ఉన్నారు. అదే వైసీపీకి వెళ్ళండి 10 మంది ఉంటారు, టీడీపీకి వెళ్ళండి 10 మంది ఉంటారు. కనపడేది తెర ముందు 2-3 ఉంటారు యాక్టివ్ గా. ఇన్యాక్టివ్ గా 3 మంది ఉంటారు సూట్ కేసులు పట్టుకుని పోటీ చేయడానికి. అంత ఈజీ అనుకుంటున్నారు టికెట్ తెచ్చుకోవడం ఇక్కడ. కాబట్టి మీరు టికెట్ అడిగి ధైర్యం చేశారు. వైసీపీకి వెళ్ళండి, వైసీపీ టికెట్ అని నవ్వుతారు పక్కా నీకు టికెట్ అని చెప్పేసి. మీరు ప్రెస్ మీట్లు పెట్టారు, వీడియోలు పెట్టారు, ఇంకోటి పెట్టారు కాదు. అక్కడ వైసీపీకి సంబంధించిన లెక్కలుంటాయి, బొక్కలుంటాయి. అవన్నీ ఉన్న రోజు నాడు మీకు టికెట్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు వైసీపీ వాళ్ళు మీకు ఆర్థికంగా గత ఎన్నికలకు మీరు ఖర్చు పెట్టిన డబ్బులు కానీ తిరిగిన డబ్బులు కానీ ఇస్తే తీసుకోండి, తప్పేం లేదు. తీసుకోండి, ఆర్థికంగా సెటిల్ అవ్వండి. అంతకుమించి ఎక్కువ ఆశించమాకండి. అంతకుమించి మీకు ఏ బొమ్మ ఉండదు. గుర్తుపెట్టుకోండి. మా జనసేన పార్టీ నుండి వైసీపీకి వెళ్లిన ఎవరికి కూడా రాజకీయ భవిష్యత్తు, రాజకీయ జీవితం ఈ రోజు లేదు. ఎన్నికల తర్వాత వెళ్ళిపోయిన పెద్ద నాయకులు కూడా సున్నా రాజకీయ జీవితం. ఎవ్వరు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఎందుకు పోటీ చేయట్లేదంటే అది మీ స్థాయి, అది వాళ్ళ స్థాయి. మా పార్టీలు తీసుకొచ్చి మేము ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి మేము టిక్కెట్లు ఇచ్చి మేము రాజకీయంగా వాళ్ళని ముందుకు నడిపిస్తే వాళ్ళు కాలదన్నుకుని భస్మాసుడి అస్తంలాగా వాళ్ళ నెత్తిని వాళ్లే భస్మాసుడు అస్తం పెట్టుకుని రాజకీయంగా పతనం అయిపోయారు. ఈ రోజు నాడు మీ నెత్తిని మీరు అస్తం పెట్టుకుని, భస్మాసుడు అస్తం పెట్టుకుని రాజకీయంగా మీరు పతనం అయిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి. బులుగు పార్టీలో మీకేమీ ఉండదు, మీకు వచ్చేది ఏమి ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ కులానికి సంబంధించి, మీ సామాజిక వర్గానికి సంబంధించి మీకన్నా బలమైన నాయకులు ఉన్నారు అక్కడ. మీకెందుకు ఇస్తారు? ఆల్రెడీ విజయవాడ మేయర్ ఇచ్చారు, దుర్గగుడి చైర్మన్ ఇచ్చారు. ఇంకా బలమైన నాయకులు మీకు మీ సామాజిక వర్గంలో ఉన్నారు. మీ సామాజిక వర్గం నుంచి ఇంకెక్కువ ఓట్లు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మీకన్నా. మీకు సొంత సామాజిక వర్గంలో బలం లేదు, ఇటు కాపు సామాజిక వర్గంలో బలం లేదు. బలాన్ని కాదు, మిమ్మల్ని చూసి ఓటేసే పరిస్థితి లేదు. సరే, ఈ ఎన్నికలకు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారిని చూసి, పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని చూసి ఈ ఒక్కసారి కన్నా పోతిని మహేష్ ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారి మొహం చూసి ఓట్లేద్దామని చెప్పేసి కాపు సోదరులు నిర్ణయం తీసుకుంటే ఈ రోజు నువ్వు ఇలా చేశావు. పార్టీ వదిలేసి వెళ్ళిపోయావు. మాకు పోయిందేం లేదు. నువ్వు పోతే ఇంకోటి వస్తాడు, ఇంకోటి పోతాడు. మా జనసేన అనే రైలు బండిలో ఎక్కేవాళ్ళు ఎక్కుతా ఉంటారు, దిగేవాళ్ళు దిగుతా ఉంటారు. మేము ఎక్కడికి వెళ్ళాం.
మేము ఆ రైలు ఇంజిన్ నడిపే డ్రైవర్ లాంటి వాళ్ళము, ఆ బోగిలు తుడిసే స్వీపర్ లాంటి వాళ్ళము, టికెట్ టికెట్లు చెక్ చేసే టికెట్ కలెక్టర్ లాంటి వాళ్ళం. మేము అక్కడే ఆ టైంలో పరిగెడుతూ ఉంటాం. మా జీవితాలు అక్కడే తెల్లారుతా ఉంటాయి. వచ్చేవాడు వస్తుంటాడు, పోయేవాడు పోతుంటాడు. మీరు పోయారు, మీరు సావండి. ఇంకా జనసేన గురించి ఇంకా మాట్లాడితే ఖచ్చితంగా మీ ఒకటంటే మేము 100 అంటాము. ఇంకా చాలా మంది తవ్వుకుంటూ వెళ్దాం. మనం ఇంకా తవ్వుకుంటూ కిందకి వెళ్దాం. ఇంకా ఉన్నాయి, యూట్యూబ్ లో వీడియోలు కూడా ఉన్నాయి. తమ బిల్డర్ గా ఉన్నప్పుడు చేసిన పనులు కూడా మాకున్నాయి, రిపోర్ట్లు ఉన్నాయండి. గుర్తుపెట్టుకోండి సార్. మీకు చాలా సోషల్ మీడియా పరంగా నేను చాలా సపోర్ట్ చేశాను సోషల్ మీడియాలో. ఎందుకంటే మా పార్టీలో ఉన్నారో బాగా ఒక విజయవాడ సిటీలో రాజధాని ప్రాంతంలో ఒక నాయకుడిగా మీరున్నారు కాబట్టి మేము భుజానెత్తుకుని మీకు సపోర్ట్ చేశాం, మోసాము. ఈ రోజు మీరు వెళ్లిపోతే కింద పడేస్తాం. మీరే ఎక్కువగా మాట్లాడితే తొక్కుతాం కింద పడేసి, అంతే. తేడా ఏం లేదండి. నాదెళ్ల మనోహర్ గారు ప్రతి పకోడీ గాడికి కూడా ఒక తేరగా దొరికారు. ఎవడెళ్ళినా కూడా పార్టీలో నుంచి ఆయన్ని విమర్శించి వెళ్తున్నారు. నాదెళ్ల మనోహర్ గారు పార్టీకి బ్యాక్ బోను, కళ్యాణ్ గారికి నీడ లాంటి వాడు పార్టీకి. ఆయన మా విజయవాడ నగరానికి అధ్యక్షుడిగా ఇచ్చి కార్పొరేటర్ స్థాయి కూడా లేని వ్యక్తికి, కార్పొరేటర్ గా కూడా గెలవలేని వ్యక్తికి, జనాల్ని కలుపుకోలేని వ్యక్తిని, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అందరం ఎక్కిస్తే అతనేమో కుక్కలా మురిగాడు కళ్యాణ్ గారి మీద. పేటీఎం కుక్కలా మురిగాడు. 4 పేజీల స్క్రిప్ట్ తీసుకుని నిన్న కూర్చుని ప్రెస్ మీట్ లో రాజీనామా చేసి మరి రాజీనామా చేయనంత వరకు మావోడు అని చెప్పి నేను ఆయనతో పాటు ప్రోటోకాల్ ప్రకారంగా నడిచాను. కానీ రాజీనామా ఎప్పుడైతే చేశాడో అతను మావోడు అవడు. మనోహర్ గారి మీద ఒక్క మాట పడినా కూడా ఏ జన సైనికుడు ఊరుకోడు. కళ్యాణ్ గారు మనోహర్ గారికి ఒక అన్నలాగా మంచి స్థానం కల్పించారు. ఆ స్థానం కావాలని ఎంతో మంది ఆశపడొచ్చు, కానీ ఆ స్థానానికి రావాలంటే ఆయనకి కష్టపడే తత్వం ఉండాలా. ప్రతి ఒక్కళ్ళు ఇదొకటి గమనించండి. కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒక నాయకుడిని గుర్తించారో ఆ నాయకుడే మేము కళ్యాణ్ గారి లాగా చూసుకుంటాము. ఒక బీసీ నాయకుడుగా ఎదుగుతున్నాడుగా అని చెప్పి పోతిన్ మహేష్కి మేము సపోర్టింగ్ గా నిలిస్తే ఇప్పుడు ఆ పేటీఎం కుక్కలా మురుగుతున్నాడు. ఎవరైతే ఎవరి పేరు చెప్పుకుంటే ఆయన గుర్తింపు వచ్చిందో ఆయన మీదే మురుగుతున్నాడు. నా చేతిలో వేరే పార్టీ జెండా ఉంటే చెయ్యి నరికేయడానికి రెడీగా ఉండండి అన్నారు. మీకు ఫుల్ పేటెంట్ రైట్స్ అని ఇచ్చానని చెప్పాడు. ఇప్పుడు అందరూ కొడవలు పట్టుకుని ఉంచున్నారు. నీ చెయ్యి ఎప్పుడు నరుగుదావా, నువ్వు ఎప్పుడు పట్టుకుంటావు వేరే జాతి జెండా అని చెప్పి. పైపేచ్చు ముదర మాటలు. నువ్వు పంతుడు కదా, ముదర మాటలు మాట్లాడుతున్నావు. కళ్యాణ్ గారు నిన్ను అరాజకంగా హత్య చేశారా? నీది పునర్జన్మ తర్వాత ఏదైనా జెండా పట్టుకుంటావా? రాజకీయాల్లో ఎప్పుడు ఆత్మహత్యలే ఉంటాయి మహేష్ గారు, ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉండవు. కళ్యాణ్ గారిని ఒకరి హత్య చేసే వ్యక్తి కాదు. జనసేన పార్టీలో అందరినీ ప్రతి ఒక్కరిని తన బిడ్డల్లా చూసుకునే వ్యక్తి. అందుకని క్రియాశీలక సభ్యత్వం, ఇన్సూరెన్స్ చేయించారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆఫీస్ కట్టడం కోసం ఆయన బిడ్డలుగా భవిష్యత్తు కూడా తాకట్టు పెట్టి ఇన్సూరెన్స్ సంబంధించిన డబ్బులతో కూడా పార్టీ ఆఫీసు నిర్మించారు. అలాంటి వ్యక్తి అందరినీ కలుపుకుని వెళ్లే వ్యక్తి, అందరి శ్రేయస్సుని ఆలోచించే వ్యక్తి. ఒకడికి భవిష్యత్తు వస్తే ఒకళ్ళ ఆనందం చూసుకుంటేనే తనకు ఆనందం కలిగే వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు అనేసి మాట్లాంటావా? కన్న తల్లి లాంటి పార్టీకే కన్నం వేసేలాగా నువ్వు వెల్లంపల్లితో ఏమన్నా కుమ్మక్కయ్యావా? వెల్లంపల్లి 900 కోట్లు స్కామ్ చేశాడన్నావు కదా, అందులో నీ వాటా ఎంతో చెప్పాలి. 3 విగ్రహాలు నొక్కేశాడు కదా, 3 విగ్రహాల్లో నీకెంత వాటా చెప్పాలి. నువ్వన్నీ కుమ్మక్కయ్యి వాళ్ళతో కుమ్మక్కయ్యి చేస్తున్న రాజకీయం కాదా ఇది? నిన్ను ప్రశ్నించినోడు కోవట్ట. ఇప్పుడు నువ్వు చేసిందేంటి? నువ్వు కోవట్ రాజకీయాలు కాదా చేసింది మహేష్? ఇంతవరకు నీకు గౌరవం ఇచ్చేవాడిని, ఒక అండలా భావించేవాడిని, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాము? మా పార్టీ అధ్యక్షుడినే నువ్వు మనోహర్ గారిని కూడా నువ్వు వదలకుండా తెనాలికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతావా? నువ్వు అసలు బతకగలవా? అక్కడికి వెళ్తే నువ్వు అక్కడ బతకగలవా? జన సైనికులు ఏమన్నా నీకు మామూలు సామాన్య కార్యకర్తల్లాగా కనబడుతున్నారు నీకు? ఒక్కొక్కడు ఉవ్వెత్తున ఎగిసిపడే నిప్పుర్ర వల్ల కళ్యాణ్ గారు రగిలించిన జ్వాలల్లా మండిపడతారు నీ మీద. ఇప్పటితో నీకు ఆగదు. నీకు ప్రతిరోజు శివరాత్రి నీకు చూస్తా ఉండు. నువ్వు జాగారం చేసే రాత్రులు దగ్గరలో ఉన్నాయి. నిన్న అమావాస్య కదా, అమావాస్యలాగా బొగ్గుగాడిలాగా నువ్వు పార్టీకి పట్టిన దరిద్రంలో వదిలేమనుకున్నావు. నిన్న కూడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు నీతో మాట్లాడదామని అనుకున్నా, ఆయన వద్దామనుకున్నా ప్రెస్ మీట్ పెట్టక ముందు, నువ్వు రాజీనామా చేసిన తర్వాత. కానీ ఆ ప్రెస్ మీట్ చూసి నేను ఆగిపోయా.
పార్టీ అధ్యక్షుడిని ఆ విధంగా నువ్వు విమర్శిస్తా ఉంటే నిన్నెవడు ఉపేక్షించడు. పోతిన మహేష్ రాసి పెట్టుకో, నీకు రోజులు దగ్గర పడినాయి. నువ్వు చేసే చిత్తులు మారి గుంట నక్క యాశాలన్నీ అందరూ చూస్తున్నారు. నీలాంటి వాళ్ళని ఎంత తొందరగా పంపించాలో అంత తొందరగా పంపించేస్తాం. ఇంకా మిగతా వాళ్ళు కలుపు మొక్కలు ఉన్నారు. ఇలాంటి కలుపు మొక్కలందరూ ఏరి పారేస్తాము. ఎవరిని అలాంటి స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటే ఏ పకోడీ గాని కూడా జనసేన పార్టీలో ఉండనేమో చూస్తా ఉండు. నీకు రోజులు దగ్గర పెట్టి రాసి పెట్టుకో. ఇంకా చాలా ఉన్నాయి నీ మీద ఎలిగేషన్స్. నేను చెప్తే నువ్వు నీ కుటుంబంతో సహా ఊరేసుకుని చచ్చిపోతావు. నీ గురించి ఇంకా చెప్తే డే 1 నుంచి పార్టీలో నువ్వు ఎన్నెన్ని ఆకృత్యాలు చేశావో అన్ని కళ్యాణ్ గారికి తెలుసు. ఎవరిని ఎక్కడ పెట్టాలో కళ్యాణ్ గారికి తెలుసు. నా అనుకున్నాడు ఎవరో కళ్యాణ్ గారికి తెలుసు. పరాయివాడు అని చెప్పి నాదెళ్ల మనోహర్ గారిని అంత విమర్శిస్తున్నారే. నాదెళ్ల మనోహర్ గారు లేకపోతే పార్టీని అంత బలంగా తీసుకుని వాళ్ళు ఎవరు? కళ్యాణ్ గారికి నమ్మకస్తులు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. పవన్ కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహర్ గారిని నమ్ముకున్నారు. ప్రతి ఒక్కడు నాదెళ్ల మనోహర్ గారి లాగా పనిచేస్తేనే పార్టీలో మనుగడ ఉండిద్ది. ఈ మాట గుర్తుంచుకో. మహేష్, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నీకు ఉసురు మామూలుగా తగలదు. జనసేన పార్టీలో ప్రతి జన సైనికుడు, ప్రతి నాయకుడు, ప్రతి జనసేన వీర మహిళ ఉసురు తగిలింది. మహేష్ గారి 3 ప్రశ్నలు అడుగుతా. 1, 2019 మీకు సీట్ ఎక్క ముందు మీరు ఎక్కడున్నారు? మీరు 2016లో 17లో జనసేన పార్టీలోకి వచ్చారు. మీకు ఈ రోజు జనసేన పార్టీ లేకపోతే మీకు ఇంత చరిష్మా, ఇంత క్రేజ్ వచ్చేదా? అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ప్రియారిటీ ఇచ్చారు, ఎంత వాల్యూ ఇచ్చారు మీకు తెలుసు కదా. ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు గతంలో రాజకీయ నేపథ్యం ఏముందా? గతంలో ఏం లేదు కదా. జనసేన పార్టీ మనందరికి పునాదులు. మనకందరికీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు భిక్ష పెట్టారు. ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదో వ్యూహాలు, ఆశయాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకొని పోవాలి. ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణకి ప్రజారాజ్య పార్టీ నుంచి పనిచేస్తున్నా. 2014లో నుంచి జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి ఉన్నాను. మీకన్నా ముందు నుంచే ఉన్నా. నేను మొన్నటి ఇన్ఛార్జిగా ఇచ్చారు, తిరుపతిలో పనిచేస్తున్నా. ఏదో సీట్ ఆశించా, రాలేదు. ఎవరు వైసీపీ అతను సీట్ ఇచ్చారు, దాని మీద నేను కొంచెం అలిగున్నా. నచ్చలేదు, ఇష్టం ఉంటే పనిచేస్తా అభ్యర్థికి, లేదంటే పిఠాపురం పోయి పవన్ కళ్యాణ్ గారు పని చేసుకుంటా. అంతేకాని ఎక్కడ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా కదా. ఎందుకంటే నిజమైన జనసైనికులు అలా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి మనుషులు అలా ఉంటారు. ఏదో వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్, వైసీపీ పంపించిన 3 పేజీలు మీరు తీసుకుని చదవడము, దాన్ని బీసీ కార్డు పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఏ రోజు కూడా సరే పోతిన మహేష్ ప్రెస్ మీట్ లో ఇంతవరకు నాకు తెలిసి ఇన్ని ప్రెస్ మీట్లలో మీరు ఎప్పుడు కూడా పేజీలు చూసి ప్రెస్ మీట్లు పెట్టలేదు. మొట్టమొదటిసారి 4 పేజీలు చదివి ప్రెస్ మీట్ పెట్టారంటే ఆ పేజీలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ పేజీల వెనకాల ఎవరున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నా, అన్నాలీజీ ఒకరిని తీసుకొని మీరు గృహప్రవేశం రా అంటే ఇప్పుడు అది సంబంధం కాదు కదా. ఆయన తీసుకొస్తాడు, ఆయన ఇష్టం అది. దానివల్ల జనసేన పార్టీకి వచ్చే నష్టం లేదు, నీకు వచ్చే నష్టం లేదు. సబ్జెక్టు మీరు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని వెనకాల ఎవరో క్లియర్ గా ప్రజలు తెలిసిపోయింది. ఎందుకంటే మహేష్ గారు కూడా నాకు ఆయన వ్యక్తిగత ఏం లేదు. నేను ఆయన కలిసి అనేక ప్రెస్ మీట్లు వాళ్ళ ఆఫీస్ లో పెట్టా. గత సంవత్సరంలో నాకు సహకరించాడు, పార్టీతో ఉన్నాడు, సహకరించాడు. ప్రెస్ మీట్లు పెట్టాం, అనేక చోట్ల మేము కలిసి పనిచేసాం, ఉద్యమాలు చేశాం, అన్ని చేశాం. ఈ రోజు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకా భవిష్యత్తు ఉంది, మనకి 2 నెలల తర్వాత మంచి భవిష్యత్తు రాబోతుంది. అవి అర్థం చేసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మనోహర్ గారిని మాట్లాడితే, జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు ఏదో మేమేదో అమాయకులను, ప్రజలు మమ్మల్ని ఏదో విస్మరించారనో, మీకన్నా మేధావులు లేదని మాట్లాడితే మాత్రం బాగోదు. మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మీకు తెలుసు, మీరెంత ఉద్యమకారులు, మీకు మించి ఉద్యమకారులు మేము కూడా. ఎంత దాకా దిగుతాం, ఏమైనా చేస్తాం. ఊరికే బెదిరించేది కదా. ఆధారాలున్నాయి. ఏం ఆధారాలు? ఏమవుతాయి ఆధారాలు అంటే? ఏం ఆధారాలు? కేవలం జనసేన నాయకులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. పోతిన మహేష్ గారు ఇది కరెక్ట్ కాదు. మీకు ఇష్టం లేదు, వెళ్ళిపోండి, హ్యాపీగా వైసీపీకి వెళ్ళిపోండి, ప్యాకేజ్ తీసుకోండి, ఏదో ఎమ్మెల్సో మంత్రో ఏదో ఇస్తామని తీసేసుకోండి, మీ రాజకీయ జీవితం చూసుకోండి. మీరు మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని డైవర్ట్ చేయాలో, మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలో, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. జాగ్రత్త.